జుట్టు విరబోసుకుని దేవాలయాలకు వెళ్ళవచ్చా? ఈ కాలంలో క్రీలు యువతులు తులసార్పణ చేసి జుట్టు విరబోసుకుని దేవాలయాలకు వెళ్లడం తరచూ చూస్తున్నాం. దీనివల్ల భగవంతునికి అపచారం చేసిన వాటికే కాకపోతే కొన్ని ఇతర దోషాలు బాగా పడే ప్రమాదం ఉంటుంది. భగవంతునికి చేసే సేవలు, ఉపచారాలు శుభంగా, శుభ్రంగా చేయాలి. జుట్టు విరబోసుకోవడం వల్ల వెచ్చుటలు రాలి పూజా ద్రవ్యాలపై పడే అపవిత్రమవుతాయి. దేవాలయాల్లో ప్రసాద నైవేద్యం జరుగుతుంటది. అన్నం నైవేద్యాలు జరుగుతాయి. జుట్టు విరబోసుకోవటం వల్ల రాలిన వెంట్రుకలు పాడుపడతాయి. ఆహార పదార్థాలపైన పడితే ఆ భోజనం పాడుగా అవుతుంది. ప్రతి దీప్తస్థలి ఈ విషయం ఖచ్చితంగా గమనించాలి. దేవాలయం అంటూ రాలిన నీలి వెంట్రుకలు ఇబ్బందులుగాని, తలనొప్పిగాని, భయాందోళన కలుగుతుందని, ఆ విధమైన దోషం దానికి కారణమైన వారికే తలనొప్పి వస్తుంది. పూజా సమయాల్లోపైనే దేవాలయాలకు వెళ్లేప్పుడు శుభ్రతకి శాంతి, శుభ్రతకి దోషం ఉండకూడదు. జుట్టు విరబోసుకుని వెళ్లకూడదు.